అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల మాలను ఎంతో ఈజీగా ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందామండి. అలాగే స్వామివారికి తమలపాకుల మాల అంటే ఎందుకు ఇష్టము అనే విషయాలను కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియచేస్తాను. అయితే ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తమలపాకుల మాల కోసం ముందుగా మనము కొన్ని తమలపాకులను అయితే తీసుకోవాలండి. గుడిలో స్వామికి మాల కట్టాలి అనుకుంటే కొంచెము ఎక్కువ తమలపాకులు తీసుకోవాలి. అలా కాకుండా ఇంట్లో పూజ కోసం అయితే కొన్ని తమలపాకులు అయితే సరిపోతాయండి. నేను ఇంట్లో పూజ కోసం ఈ మాలను సిద్ధం చేస్తున్నానండి. అందుకే కొన్ని తమలపాకులు మాత్రమే తీసుకున్నాను. అయితే తమలపాకులు బయటి నుండి తెచ్చుకున్నాక శుభ్రంగా వాటర్తో కడిగి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. తరువాత ఏదైనా ఒక శుభ్రమైన క్లాతుతో ఆకులన్నిటినీ తుడుచుకోవాలి. ఈ తమలపాకులు ఎన్ని తీసుకోవాలి అనే సందేహం ఉంటుంది కదండి. ఎన్ని తీసుకోవాలి అంటే కనుక 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 101 కానీ లేదా 108 కానీ తీసుకోవాలండి. నేనైతే నా దగ్గర ఉన్న చిన్న ఆంజనేయ స్వామి ఫోటో కోసం ఈ మాలను సిద్ధం చేస్తున్నాను. కాబట్టి నేను 21 ఆకులతో ఈ మాల అనేది సిద్ధం చేస్తున్నానండి. ఈ మాలను సిద్ధం చేసే సమయంలో ఎవరితో మాట్లాడకుండా మనసులో శ్రీరామ జపాన్ని, ఆంజనేయ స్వామి నామాన్ని తలుచుకుంటూ మాలను అయితే సిద్ధం చేసుకోవాలి. అయితే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకు అంత ఇష్టము అంటే కనుక అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు సీతమ్మ వారు ఆనందంతో హనుమంతునికి దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడా పూలు లేకపోవటం వలన తమలపాకుల దండ వేశారని, అందుకే ఆ రోజు నుండి స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని పురాణ కథనమండి. అందుకే స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు. అంతేకాదండి, ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు కాబట్టి తమలపాకులతో స్వామిని పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. అదేవిధంగా తమలపాకులను నాగవల్లి దళాలు అని కూడా అంటారండి. తమలపాకులతో పూజించటం వలన నాగదోషాలు ఉన్నవారికి నాగశాంతి అనేది కలుగుతుంది. శని దోషాలు ఉన్నవారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయటం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నవారు ఉంటారో వారు లేత తమలపాకుల మాలను స్వామికి వేస్తే గుణం కనిపిస్తుంది. అదేవిధంగా మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అండి, అంటే మాంత్రిక దోషాలు ఉన్నా లేదా మంత్ర సంబంధమైన పీడలు ఉన్నా కూడా తొలగిపోతాయి. తమలపాకుల మాలైతే సిద్ధం అయ్యిందండి. ఈ మాలను ఇంకా రకరకాలుగా కట్టుకోవచ్చండి. ఇప్పుడైతే సింపుల్గా ఎలా కట్టుకోవాలో చూపించాను. ఈ తమలపాకుల మాలను మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. స్వామివారి కోసం నేను సిద్ధం చేసిన తమలపాకుల మాల మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.